వాళ్ళకి నేనెవరో తెలిసే ఛాన్స్ అస్సలు లేదు. ఒకవేళ తెలిసినా వాళ్ళు నన్ను కొట్టించరా. ఎందుకంటే వాళ్ళు మనకు మాత్రమే శత్రువులు, కానీ వాళ్ళు మాత్రం మనల్ని ఎప్పుడు శత్రువులుగా చూడలేదు. కృష్ణ ఆశ్చర్యపోవడంలో తప్పులేదు అర్జున్. ఎందుకంటే సుందర్ నోటి వెంట ఆ మాట విన్నప్పుడు నేను అంతే ఆశ్చర్యపోయాను. మనం అనుకున్నట్టు రూప స్టడీ అయిన తర్వాతే పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేద్దాం. కానీ ఎంగేజ్మెంట్ జరిపించి పెళ్లి పత్రిక రాయించుకోవడం లాంటివి నేను వెళ్ళేలోపే జరిగితే బాగుంటుందని నా ఉద్దేశం. నాన్నతో చెప్తే రూప స్టడీ అయ్యేంత వరకు నేను పెళ్లి ప్రస్తావన తేనని మాటిచ్చానని అన్నారు. అందుకే నేనే స్వయంగా ఈ మాట అడగాలని వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లికి ముందు జరగాల్సిన కార్యక్రమాలన్నీ నేను వెళ్లేలోపే ముగించేద్దాం తాతయ్య గారు. మొహమాట పడకండి తాతయ్య గారు, మీకు ఇష్టమైతేనే. లేదంటే అన్ని పనులు పెళ్లికి ముందు ఒక రోజు పెట్టుకొని ఆ రోజు పూర్తి చేద్దాం. కానీ అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం కదా. అదే నాకు లీవ్ దొరకొచ్చు, దొరక్కపోవచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కాకపోతే పెళ్లి హడావిడిగా కాకుండా ప్రశాంతంగా జరగాలని నా కోరిక. అన్నీ ఒకేసారంటే కంగారుగా ఉంటుంది. అందుకనే. నువ్వు చెప్పింది నిజమేనయ్యా, మంచి ఆలోచనే. కాకపోతే ఒకసారి రాఘవ ఉద్దేశం కూడా తెలుసుకుని నిర్ణయం తీసుకుందాం. మీరు సరే అంటే మామయ్య గారు కూడా సరే అంటారు. అలాగే మనోడా, అందరికీ ఇష్టమైతే నాదే ఉంది. ఏ రోజుకైనా చేయాల్సినవేగా ఈ పనులన్నీ. ఏం మాధవి, నువ్వేమంటావు? ఆయన్ని కూడా ఒక మాట అడిగి. ఆయన విషయం పక్కన పెట్టు, నీ సంగతి చెప్పు. మీరెలా అంటే అలా మావయ్య గారు. సరిపోయింది. అలాగే మనోడా, రాఘవ రాగానే వాడికి ఒక మాట చెప్పి నీకు కబురు చేస్తాను. అలాగే తాతయ్య గారు, నేను వెళ్ళొస్తాను. భోంచేసి వెళ్ళండి అల్లుడు గారు. అల్లుడు గారు ఎందుకండి, అమరని పిలవండి చాలు. సరే అమర్, భోంచేద్దాం పద. ఇప్పుడొద్దు, వెంటనే వెళ్ళి మా నాన్నతో ఈ విషయం చెప్పాలి. వస్తానండి. నమస్తే అండి. నమస్తే. మంచిది. బాయ్ రూపా.
ఎందుకమ్మా శ్రమ? శ్రమ పడుతుంది నేను కాదంటీ, మీరు. అసలే నీరసంగా ఉన్నారు. ఇలాంటప్పుడు ఈ పనులన్నీ చేయడం ఎందుకు? రండి. నాకు అలవాటేనమ్మా. అది నేను లేనప్పుడు. ఇప్పుడు నేను వచ్చాను కదా, ఇలాంటి పనులేమైనా ఉంటే నాకు చెప్పండి. అమెరికాలో పుట్టి పెరిగిన దానివే, నీకు ఈ పనులన్నీ అలవాటుండవు కదమ్మా. అమెరికాలో పెరిగినా నేను ఆడపిల్లనే ఆంటీ. నాకు అన్ని పనులు వచ్చు. మీరు అలా కూర్చోండి, ఇది నేను లోపల పెట్టొస్తాను. ఆంటీ, ఇదిగోండి ఈ టాబ్లెట్స్ వేసుకోండి. టాబ్లెట్స్ వేసుకున్నాక జ్యూస్ తాగుదురు గాని. మళ్ళీ జ్యూస్ ఎందుకు కృష్ణ? ఎందుకంటారేంటాంటీ? ఒంట్లో శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? బిందె మోసుకొస్తూ ఎంత ఆయాసపడ్డారు. ఒంట్లో బలం లేకుండా బరువులు మోస్తే మీ ఆరోగ్యం ఎలా బాగుంటుంది? నన్ను మీరింకా పరాయి దానిలాగానే చూస్తున్నారు. అందుకే నా దగ్గర మొహమాట పడుతున్నారు. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. అయితే మరి నేను చెప్పినట్టు వినండి. మీకేం కావాలన్నా నన్ను అడగండి. తీసుకోండి. ఏంటంటీ అలా చూస్తున్నారు? నీకు సాయం చేస్తానని నిన్ను మా ఇంటికి తీసుకొచ్చాను. కాని నువ్వే మాకు సేవలు చేస్తున్నావు. నిన్ను చూస్తుంటే నాకు నీలాంటి కూతురు ఉంటే బావుండేది అనిపిస్తోంది కృష్ణ. ఇప్పుడు లేదని ఎందుకు అనుకుంటున్నారు? నన్ను మీ కూతురే అనుకోండి. సుందర్, ఎక్కడికి వెళ్తున్నావు? కాస్త పనుందమ్మా, బయటికెళ్ళి వస్తానా. టాబ్లెట్స్ వేసుకోకుండానే వెళ్తున్నావేంటి? అవసరం లేదు, నాకు ఇప్పుడు బానే ఉంది. అలా అంటే ఎలా? కోర్స్ మొత్తం వాడితేనే కదా అది తగ్గుతుంది. నా మాట విని టాబ్లెట్స్ వేసుకొని వెళ్ళు. సరే. సుందర్, ఒక్క నిమిషం. ఒంటరిగా వెళ్తున్నా, జాగ్రత్త. నీకు తెలియకుండానే సడన్ గా నీ మీద అటాక్ జరిగింది. కొట్టిన వాళ్ళు ఎవరో కూడా తెలీదు. అంటే ఎవరో నిన్ను సీక్రెట్ గా ఫాలో చేస్తున్నారు. వాళ్ళు నిన్ను ఎందుకు కొట్టారో తెలీదు, కానీ కొట్టిన పద్ధతి చూస్తే మాత్రం వాళ్ళకి నీ మీద ఎంత కసుందో అర్థం అవుతోంది. నాకు తెలిసి వాళ్ళు నీ ప్రతి అడుగుని గమనిస్తూనే ఉండుంటారు. ఇలాంటి టైంలో నువ్వు మళ్ళీ ఒంటరిగా వాళ్ళకి చిక్కితే మాత్రం ప్రమాదం. అవునరా, కృష్ణ చెప్పేది నిజం. నువ్విప్పుడు బయటికి వెళ్ళడం అంత మంచిది కాదురా. ఏంటమ్మా ఇది? వాడెవడో దొంగ దెబ్బ తీశాడని భయపడుతూ ఇంట్లోనే కూర్చోవాలా? అంత చేతకాని వాడిని కాదమ్మా నేను. అనుకోకుండా అటాక్ జరిగింది కాబట్టి వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిన్నానా? నన్ను టార్గెట్ చేశారని తెలిసిన తర్వాత నా జాగ్రత్తలో నేనుంటాను కదా. అయినా బయటికి వెళ్తేనే కదమ్మా నన్ను కొట్టింది ఎవడో బయటపడేది. అది కాదురా. నువ్వేం కంగారు పడకమ్మా, ఈసారి ఆ ఛాన్స్ వాళ్ళకివ్వను. ఏంటోనమ్మా, వాడున్నంత ధైర్యంగా నేను ఉండలేకపోతున్నాను. భయపడకండి ఆంటీ, జాగ్రత్త పడతానని చెప్పాడుగా.
ఏంటి కళ్యాణి, తాతయ్య వాళ్ళు ఇంకా రావడం లేదేంటి? వాళ్ళని చూస్తున్నానన్న సంతోషంలో రాత్రంతా నిద్రపోలేదు తెలుసా? వాళ్ళు ఇంకా రారేంటి? కృష్ణ కూల్, నువ్వు కంగారు పడకు, వచ్చే వరకు వెయిట్ చేయి. కావాలంటే అంతవరకు చూడు, ఈ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయి. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం మనకి ఎవ్రీ టైం దొరకదు తెలుసా? మా తాతయ్యని చూస్తే వాతావరణం ఆటోమేటిక్ గా ప్రశాంతంగా మారిపోతుంది. ఈ పొలాలు, ఈ గుడి నేను చూడకపోయినా పర్వాలేదు అర్జున్, కానీ నేను మిస్ అయిన కుటుంబాన్ని మాత్రం ఖచ్చితంగా చూడాలి. మళ్ళీ నాకు ఈ అవకాశం దొరుకుతుందో లేదో. అమ్మ తల్లి, నిన్ను ఆ మూడ్లోంచి తీసుకురావడానికి ఇంత దూరం తీసుకొచ్చాను, నువ్వు మళ్ళీ అదే మూడ్లోకి వెళ్తానంటే ఎలా? అవును కృష్ణ, మొదటిసారి నువ్వు తాతయ్యని దగ్గర నుండి చూడబోతున్నావు. ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేయి. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఏ పార్టీ టైమ్ యు నో. కమాన్ కృష్ణ, ఎంజాయ్ చేయి. అవును, మీ తాతయ్యని చూడడానికి నిన్ను అంత దూరం నుంచి ఇక్కడికి నా కారులో తీసుకొచ్చాను కదా, దానికి నువ్వు నాకేమిస్తావు? అలా అయితే నేను మా తాతయ్యని చూడ్డానికి అమెరికా నుంచి వచ్చాను, దానికి నన్ను ఇండియాకి తీసుకొచ్చిన ఎయిర్ ఇండియా వాళ్ళకి ఏమివ్వాలి? టూ మచ్ కృష్ణ. నీ కోసం నేను ఇంతలా చేస్తే నువ్వు ఇలా అంటావా? నేను ఫీల్ అయ్యాను. అరే ఫీల్ అయ్యావా? సారీ అర్జున్. ఓకే, ఒక పని చేస్తాను. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు కాబట్టి అందుకు బదులుగా మళ్ళీ నేను నీతోనే నీ కార్లోనే తిరిగి వస్తాను. ఆల్ రైట్, నవ్వుకోండి నవ్వుకోండి. ఈ నవ్వు కోసమే కదా నా ప్రయత్నం. ఆహా, ఎంతటి అదృష్టం! శివరామకృష్ణ గారి కుటుంబం అంతా ఇలా కలిసి గుడికి వచ్చారంటే ఏదో విశేషమే అయి ఉంటుంది. అవునండి, ఈరోజు మా చిన్న కోడలు పుట్టినరోజు. ఆశీర్వాదం తీసుకోండమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. సంతోషంగా ఉండండి. మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని పూజ చేస్తాను. ఓం గణపతిం హవామహీ కవిం కవీనామస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోదివిశ్వేదసాదనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వనిత,
ఎవరిని వెతుకుతున్నావు? కృష్ణ వస్తానని చెప్పింది వదినా. ఏమిటి, కృష్ణ వస్తానందా? అవును వదినా, నేనే రమ్మని ఫోన్ చేశాను. కళ్యాణి, అత్తయ్య పిన్ని నీకోసమే వెతుకుతున్నట్టున్నారు. వెళ్ళు. ఎలా వెళ్ళను కృష్ణ? తాతయ్య అక్కడే ఉన్నారు. నన్ను చూస్తే మండిపడతారు. ఆయన చూడకుండా వెళ్ళి కలవాలి. కృష్ణ ఇంకా రావడం లేదేంట అనిత? రాకుండా ఉండదొదినా. పాపం, వాళ్ళ కాన్సంట్రేషన్ అంతా నీ మీదే ఉన్నట్టుంది కళ్యాణి. చూసావా వాళ్ళ కళ్ళన్నీ నిన్నెలా వెతుకుతున్నాయో? అనిత, తీసుకోమ్మా. అనిత, హారతి తీసుకోకుండా దిక్కులు చూస్తున్నావే, హారతి తీసుకో. నువ్వు కూడా తీసుకోమ్మా. నివారణం సమస్త పాపక్షైకరం శ్రీ మహావిష్ణు పాదోదుకం పావనం శుభం అకాల సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షైకరం శ్రీ మహావిష్ణు పాదోదుకం పావనం శుభం మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి వెళ్ళొస్తామండి. అలాగేనండి. కళ్యాణి, వాళ్ళు వెళ్ళిపోయేలా ఉన్నారు. ఇంకెప్పుడు వెళ్ళి పిన్నిని విష్ చేస్తావ్? తాతయ్య ఉన్నారు కదా కృష్ణ, ఎలా చెప్పను? నాన్నగారు, ఆ దేవుడి సన్నిధిలో మీ పెద్ద మనసుతో మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. కళ్యాణి, నాకు తాతయ్య ఆశీర్వాదం కావాలి. అమ్మో, దానికి ఇంకా టైం ఉంది కృష్ణ, ఇప్పుడది కుదరదు. ప్లీజ్ కళ్యాణి, ప్లీజ్, ఎలాగైనా నన్ను తాతయ్య దీవించేలా చేయవా? ప్లీజ్ కళ్యాణి, ప్లీజ్ ప్లీజ్ కళ్యాణి. ఏంటి కృష్ణ, అదంత ఈజీ కాదు. నన్ను చూస్తేనే ఆయన కోపం పొంగుకొస్తుంది. అలాంటిది ఇప్పుడు నిన్నెలా పరిచయం చేయగలను? ఏమని పరిచయం చేయగలను? వద్దు కృష్ణ, తాతయ్య మనసు మారని, నా మాట విను. మళ్ళీ నాకు ఈ అవకాశం దొరుకుతుందో లేదో. నా వాళ్ళందరినీ ఒకే చోటు చూసే అదృష్టం కలిగింది. వాళ్లతో నేను ఉన్నానని మనసులోనైనా సంతోషంగా ఉండాలంటే కనీసం వాళ్లతో ఒక్క ఫోటో అయినా దిగాలి. అది నేను మా నాన్నకి చూపించాలి. ప్లీజ్ కళ్యాణి, ప్లీజ్, ఏదో ఒకటి చేసి నన్ను తాతయ్య దీవించేలా చేయవా? ఎలా కృష్ణ, అర్థం చేసుకో. ప్లీజ్ కళ్యాణి. సరే, ఇప్పుడేంటి? మీ తాతయ్య నిన్ను ఆశీర్వదించాలి, అంతే కదా? పద. అర్జున్, ఎక్కడికి? అది ఎంత డేంజరో నీకు తెలుసు కదా. ఏం కాదు కళ్యాణి, వాళ్ళ కృష్ణ ఎవరో తెలియదు కదా, ఇంకేంటి ప్రాబ్లం? చూడు కళ్యాణి, వీఆర్ స్ట్రేంజర్స్, దట్స్ ఇట్. నువ్వు రా కృష్ణ. అర్జున్, అర్జున్, నా మాట విను. అర్జున్, నమస్కారం అండి. నమస్తే. మాది పక్కూరండి. నేను లండన్లో ఎంబీబీఎస్ చేశాను. ఈ మధ్య మా ఇద్దరికి పెళ్లి కుదిరింది. ఇక్కడ గుడి బాగుంటుందని చూడ్డానికి వచ్చాం. ఓ అలాగా. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మాకు మంచి జరుగుతుంది. మమ్మల్ని దీవించండి. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఫోటోగ్రాఫ్స్ తీస్తారా? అలాగే. దా.
మీ గురించి చాలా విన్నాం, అందుకే మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. తాతయ్య గారు, నేను మీ అందరితో ఒక ఫోటో దిగొచ్చా? అలాగేనమ్మా. వెళ్ళొస్తాను తాతయ్య గారు. దీర్ఘాయుష్మాన్ భవ.